హలో లెర్నర్స్, ఈ వీడియోలో బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని వ్యాపార గణాంక శాస్త్రంలోని బ్లాక్ 1 రెండవ యూనిట్ నుంచి గణాంక శోధన మరియు దత్తాంశ సేకరణ అనే అంశాన్ని గురించి మీకు వివరించబోతున్నాను. ప్రీవియస్ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాము అంటే అసలు గణాంక శాస్త్రము అంటే ఏమిటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, గణాంక శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించినారు, అది ఏ రంగాలలో అప్లికేబుల్ అవుతుంది అనే అంశాలపై మనము తెలుసుకున్నాము. ఈ వీడియోలో గణాంక శాస్త్రానికి సంబంధించిన శోధన అనగానేమి మరియు దత్తాంశ సేకరణ అనగానేమి అనే అంశాల గురించి మనము క్లియర్గా తెలుసుకుంటాము. సో ఇక్కడ ఈ దత్తాంశ స్వభావాన్ని, దత్తాంశాల రకాలను గణాంక శోధన ప్లాన్ చేయడంలో భాగమే ఉద్దేశము. సో ఇక్కడ దత్తాంశము అంటే ఏమిటి? దత్తాంశం అంటే ఒక సాంఖ్యాత్మక విషయాల సముదాయము. ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ న్యూమరికల్ డేటా, దాన్ని దత్తాంశము అంటారు. సాంఖ్యాత్మక విషయాలు ఉత్పత్తి అయినా లేక అమ్మబడిన యూనిట్లు అయినా లేదా లాభ నష్టాలు కానీ లేదా జనాభా పరిమాణాన్ని కానీ లేదా జాతీయ ఆదాయానికి సంబంధించినదై ఉండవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని మనము న్యూమరికల్ సెట్స్లో మనము ఒక సెట్ డేటాను చూపిస్తే దాన్ని దత్తాంశం అని అంటాము. ఈ దత్తాంశంలో కూడా వివిధ రకాలు ఉంటాయి. సో దత్తాంశం పరిమాణాత్మకమైనది అండ్ గుణాత్మకమైనది కానీ ఉండవచ్చు. పరిమాణాత్మక విషయాలకు సంబంధించి దత్తాంశాన్ని ప్రత్యక్షంగా కొలవచ్చు లేదా సంఖ్యాత్మక అంశాలలో లెక్కించవచ్చు. అంతేకాకుండా గుణాత్మక విషయాలకు సంబంధించిన దత్తాంశాన్ని నిర్దిష్ట హోదాలలో ప్రత్యక్షంగా కొలవడం వీలుండదు. పరోక్షంగా దాన్ని పరిమాణాత్మకం చేయవచ్చు. అంటే గుణాత్మక దత్తాంశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేక లక్షణము ఉన్నదా లేదా అనే మాత్రమే గుర్తించడం జరుగుతుంది. కాగా అది ఐశ్వర్యం, రిచ్ కావచ్చు, బీదరికం కావచ్చు, తెలివితేటలు కావచ్చు పరిమాణాత్మక దత్తాంశానికి ఉదాహరణలు. పరిమాణాత్మక దత్తాంశానికి బైవేరియంట్, మల్టీవేరియంట్ అయి కూడా ఉండవచ్చు. సో ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గుణాత్మకమైనది బిహేవియరల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, పరిమాణాత్మకమైనది క్వాంటిటివ్ కావచ్చు. ఇవి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనే అంశాలపై కూడా మనము చేస్తాము. గణాంక శోధన అర్థము. గణాంక శోధన అర్థం ఏంటంటే సాధారణంగా దత్తాంశాన్ని శోధన ద్వారా సేకరించడం జరుగుతుంది. ఒక చలరాశి లేదా లక్షణాలకు సంబంధించి దత్తాంశాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించే విధానాన్ని గణాంక శోధన అంటాము. ఈ సేకరణ నిర్దిష్టమైన ధ్యేయాన్ని సాధించడంతో కోసం ఉద్దేశించబడినది ఉంటుంది. గణాంక శోధనలో రకాలు ఏమిటి? ఇక్కడ పలు రకాలుగా చెప్పుకోవచ్చును. అందులో మొదటిది ప్రత్యక్ష, పరోక్ష విచారణలై ఉండవచ్చును, లేదా ప్రాథమిక పునరావృత విచారణలై ఉండవచ్చును, క్రమలేఖ తాత్కాలిక విచారణలై ఉండవచ్చును, రహస్య విచారణ లేదా బహిర్గత విచారణలై ఉండవచ్చును, అధికారిక అనధికారిక విస్తృతమై ఉండొచ్చును, విస్తృత లేక పరిమిత విచారణలై ఉండవచ్చును, అండ్ సంక్లిష్ట లేదా విచారణ సమగ్రమయ విచారణ ఉండవచ్చును. సో ఈ గణాంక శోధనలో ఇన్ని రకాలుగా మనము విభజించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యక్ష లేదా పరోక్ష విచారణ అంటే ఏంటిది అంటే ఎవరి దగ్గర అయితే సమాచారం ఉంటుందో వారి దగ్గర నేరుగా సమాచారం సేకరిస్తే దాన్ని పరోక్షం అంటారు. అలా కాకుండా వారికి సంబంధించిన డేటాను ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు, వేరే సోర్స్ నుంచి కావచ్చు తీసుకునే దాన్ని పరోక్ష సేకరణ అంటారు. ప్రాథమిక పునరావృత విచారణలు అంటే ఒక అంశంపై మొట్టమొదటిసారిగా నిర్వహించిన విచారణలు, దీనిని మనము ప్రైమరీ ఎవిడెన్స్ కూడా అంటాము. సో అంటే ఏమిటంటే ఫస్ట్ టైం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్, ఒక డేటాను సేకరిస్తున్నామో దానిని ప్రాథమిక విచారణలు అంటారు. పునరావృతమైనదంటే ఆల్రెడీ సేకరించిన దాన్ని మళ్ళీ సేకరించేదాన్ని పునరావృత విచారణలు అని అంటాము. క్రమ లేక తాత్కాలిక విచారణలు. క్రమ విచారణ క్రమంగా అవిచలంగా కొనసాగుతుంది. నిర్దిష్ట కాలంలో నియమిత అంతరాలలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ విచారణ జరుపుతారు. కానీ తాత్కాలిక విచారణ అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే దీని గురించి చేయడం జరుగుతుంది. ఇంకొకటి రహస్య లేక బహిర్గత విచారణలు. కొన్నిసార్లు కొంత సమాచారాన్ని మనము సహజంగా మనము ఎలా అంటే సీక్రెట్గా కూడా కొన్ని విచారణలు జరుగుతాయి. సో అవి ఏ విధంగా అంటే మనకు
అవి ఏ విధంగా అంటే మనకు గోప్యంగా చాలా సీక్రెట్గా ఆపరేషన్స్ నిర్వచించి వాటికి సంబంధించిన డేటాను మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. బహిర్గతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనాభా లెక్కలను చూసుకోవచ్చు మీరు. అది ఎవరికైనా, అది ఎవరి ముందైనా కూడా మనం కలెక్ట్ చేయవచ్చు. సో బహిర్గత లేదా రహస్య అంటే ఏమిటంటే, సో ఏదైనా సమాచారాన్ని మనము సీక్రెట్గా, రహస్యంగా, విచారణ గోప్యంగా నిర్వహిస్తామో దాన్ని రహస్య అంటాము. బహిర్గతంగా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ డిస్క్లోజ్ అన్నట్టు. అంటే అందులో ఏదైనా సమాచారాన్ని అందరికి తెలిసే విధంగా అందరి ముందే మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అధికారిక, అనాధికారిక, పాక్షాధికారాల శోధన అంటే అఫీషియల్గా ఏదైనా సమాచారాన్ని సేకరిస్తే దాన్ని అధికార అంటారు. అనాధికారంగా అంటే అథారిటీ లేకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనము ప్రైవేట్ వ్యక్తులతోని మనము మన పర్సనల్ కోసం చేస్తే దాన్ని అనాధికార అంటారు. సో ఈ విధంగా వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తాము. గణాంక శోధనలో దశలు ప్లానింగ్. సో గణాంక శోధనలో దశలు ప్లానింగ్ ఏమిటి అంటే, ఫస్ట్ గణాంక శోధనను ప్లానింగ్ చేయడం అంటే ఏ సమాచారాన్ని సేకరించాలి, ఎలా సేకరించాలి, ఎక్కడ సేకరించాలి అనే అంశంపై క్లుప్తంగా మనము ఫస్టే ఒక ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మనము ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత దత్తాంశాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేయడము జరుగుతుంది. తర్వాత దత్తాంశాన్ని వ్యవస్థీకరించడం అంటే ఏదైతే సమాచారాన్ని మనము సేకరించినామో ఆ సమాచారాన్ని మనము వివిధ రకాలుగా అనలైజ్ చేసి వివిధ రకాలుగా దాన్ని మనము టేబుల్ రూపంలో కావచ్చు, ట్యాబులేషన్ రూపంలో కావచ్చు, దాన్ని మనము ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దత్తాంశ సమర్పణ అంటే ఏదైతే మనము సేకరించిన సమాచారాన్ని ఒక క్రమబద్ధీకరణ ఆర్డర్లో మనము పెట్టుకున్నామో దాని తర్వాత దాన్ని మనము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ చేసిన దత్తాంశాన్ని మళ్ళీ విశ్లేషించి దానికి సంబంధించిన వివరణ లేదా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గణాంక శోధనలోని భాగాలే. సో గణాంక ప్రమాణాలు, సేకరణ ప్రమాణాలు ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దత్తాంశ సేకరణ అర్థం, ప్రాముఖ్యం. సో గణాంక శోధన ఉద్దేశాలు సాధించడానికి ఒక పద్ధతి ప్రకారంగా అర్థవంతంగా సమాచారాన్ని సమీకరణం చేసినట్లయితే దానిని దత్తాంశ సేకరణ అంటారు. దాని అర్థం ఏంటి అంటే, మనకి ఏదైతే సమాచారం కావాలో ఆ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఒక క్రమ పద్ధతీకరణలో మనము సేకరించడం జరుగుతుంది. సేకరించిన డేటాను మనము ఒక ఆర్డర్లో, ఒక క్రమమైన పద్ధతిలో అమర్చుకోవాలి. దత్తాంశ మూలాలు అంటే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ యొక్క సోర్సెస్. సో ఈ దత్తాంశ మూలాలను ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకు దీనికి సేకరించవచ్చును, సో ఏం సోర్సెస్ ఉన్నాయనే అంశాలపై మనము ఉంటాయి. జనరల్గా దత్తాంశాలకు మూలాలు 2 రకాల మూలాలని చెప్పుకోవచ్చును. ఒకటి ప్రాథమిక మూలాలు, 2 ద్వితీయ దత్తాంశకు మూలాలు. ప్రాథమిక మూలాలు అనగా ఏదైనా సమాచారము ప్రథమంగా సేకరించినట్టయితే దాన్ని ప్రాథమిక మూలాలు అంటాము. సో ప్రీవియస్గా ఇంతకుముందు లేని సమాచారాన్ని కొత్తగా ఒకేసారి ఫస్ట్ టైం ఒరిజినల్గా మనము ఏదైతే దత్తాంశాన్ని సేకరిస్తామో దాన్ని ప్రాథమిక దత్తాంశ మూలాలు అంటాము. ద్వితీయ దత్తాంశ మూలాలు అంటే ఏమిటంటే, ఒక సమాచారాన్ని ఆల్రెడీ ఇంతకుముందు సేకరించి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దానిని మళ్ళీ తిరిగి మనము ఇంకో రకంగా ఉపయోగించడం కోసం కావచ్చు, లేదా దాన్ని తిరిగి విశ్లేషించడం కోసం కావచ్చు, ఆల్రెడీ ఉన్న డేటానే, ఉన్న దత్తాంశాన్ని మనము మళ్ళీ తిరిగి సేకరించేదాన్ని ద్వితీయ దత్తాంశం అంటారు. ఈ ప్రాథమిక దత్తాంశము, ద్వితీయ దత్తాంశము తేడా ఏమిటి? ప్రాథమిక దత్తాంశము అంటే అసలైన మూలము నుండి దీన్ని సేకరించడం జరుగుతుంది. బట్ ఈ ద్వితీయ దత్తాంశము ఆల్రెడీ సేకరించిన దత్తాంశం నుంచి మళ్ళీ సేకరించడం జరుగుతుంది. ప్రాథమిక దత్తాంశంలో దాని రూపం మౌలిక స్వభావం కలిగి ఉంటుంది. ఇక్కడ ద్వితీయ దత్తాంశంలో శుద్ధి చేసిన రూపంలో ఉంటుంది. మౌలిక అంటే మనం రా డేటా ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాపర్ అరేంజ్మెంట్స్లో ఉంటుంది. గణాంక శోధనలో ఉద్దేశంలో దృష్టిలో ఉంచుకొని తగినట్టుగా గణాంక శాస్త్ర ప్రమాణాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ దత్తాంశ సేకరణ సమయంలో ఉపయోగించిన ప్రమాణాలు గణాంక శోధన ఉద్దేశానికి స్వీకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా దత్తాంశాలు వివిధ రకాలుగా ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. సో ప్రాథమిక దత్తాంశాలు ద్వితీయ దత్తాంశాల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రాథమిక దత్తాంశం ప్రయోజనాలు, దీనివల్ల మనకు ఒరిజినల్ డేటా దొరుకుతుంది. ఇందులో డేటా మనకు డైల్యూట్ అయ్యే అవకాశం ఉండదు. ఒరిజినల్గా మనము సేకరించిన డేటాను అనలైజ్ చేయడం వల్ల మనకు అక్యురేట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇది టైం చాలా తీసుకుంటుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, దీనికి కొంచెం ఎక్స్పర్ట్స్ అవసరం. అదేవిధంగా ద్వితీయ దత్తాంశానికి కంపేర్ చేస్తే ఖర్చు తక్కువ ఉంటుంది. కానీ ఆ ద్వితీయ దత్తాంశము ప్రీవియస్లో సేకరించినది నిజమా కాదు అనే అంశం కూడా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాథమిక దత్తాంశము ద్వితీయ దత్తాంశం మధ్య ఎంపిక ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్లో మీకు నేను ప్రాథమిక ద్వితీయ దత్తాంశాల మధ్య ఎంపిక గురించి క్షుణ్ణంగా చెప్తాను.